వెల్కమ్ టు డి6. మరొక ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఈరోజు మనము చూసుకుంటే ఇప్పుడు వివాహ బంధంపై కత్తి. ఈ వివాహ బంధంపై కత్తి అనేది వాళ్ళ దూసుకొస్తుంది. ఎందుకు వివాహ బంధంపై కత్తి అంటే వివాహేతర సంబంధాల వల్ల వివాహ బంధంపై కత్తి. వివాహేతర సంబంధాలు క్షణికావేతో జీవిత భాగస్వామ్య హత్య. చూడండి, ఇవాళ నిజంగా చెప్పాలంటే భారతదేశంలో వివాహ బంధం అనేది ఒక పవిత్రం. సో ఈ వివాహేతర బంధం అనేది అపవిత్రము. అయినా సరే ఇవాళ ప్రతి నిమిషానికి ఏ రకంగా మనము భారతదేశంలో వివాహేతర సంబంధాలు కొనసాగుతున్నాయో మనం చూస్తుంటే 275 మంది భర్తలు, 225 మంది భార్యలు మరణాలు ప్రతి ఏటా భారత్లో. ఇలా ప్రతి ఏటా ఈ వివాహేతర సంబంధాల వల్ల 275 మంది భర్తలు, 225 మంది భార్యలు చచ్చిపోతారు. ఇవి నేను చెప్తున్న మాట కాదు, ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తున్న మాట. భార్య భర్తల మధ్య జగడాలు గిల్లిగజ్జాలు మామూలే, కానీ వివాహేతర సంబంధాలు ఏవైతే ఎప్పుడైతే ఈ రిమోట్ కంట్రోల్, సోషల్ మీడియా, మొబైల్ ఫోను ఇవన్నీ వచ్చాయో చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. తర్వాత అవి హత్యలకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధం విపరీతంగా పెరిగిపోతున్నది. భారతదేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏటా 275 మంది భర్తలు, 225 మంది భార్యలు వేరు ఘటనలో జీవిత భాగస్వామ్య స్థితిలో హతులయ్యారు. కారణం ఏంటంటే ఈ వివాహేతర సంబంధాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. 180 కోట్ల ఈ దేశ జనాభాలో ఇట్లాంటి నేరాలు ఘోరాలు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. ఈ జాబితాలో భార్యాభర్తల పరస్పర హత్యాకాండాలు చేరడమే విచిత్రం. 2023లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది మహిళలు, ఆడపిల్లలు కడతీరిస్తే అందులో 60% కేసులు వారి భర్తలు, సహచరులు లేదా కుటుంబ సభ్యులే హతమయ్యారు. అలాగే సహభాగస్వామిని డ్రమ్ముల్లోనూ, ఫ్రిడ్జ్ల్లోనూ, సూట్ కేసుల్లోనూ, భూమి అడుగున, మంచం కింద దాచేస్తున్నారు చంపేసి. చాలా సందర్భాల్లో అవశేషాలు మాయం చేయడానికి ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లు కూడా ఉడికిస్తున్నారు. అలాగే నీటి కుండలో పడేస్తున్నారు. దీంతో మీడియా ఇటువంటి ఘటనలు రిపోర్ట్ చేయడం ఒక సవాలుగా మారిందని ఐక్యరాజ్య సమితి తన యొక్క ప్రకటనలో అధ్యయనంలో తెలిపింది. ఇటీవలి నేరాల నుంచి ఇటువంటి ఉదాహరణలు అనేకంగా ప్రస్తావించింది. ఈ విధంగా ఈ రకమైన పెళ్లిళ్ళు, పేరెంటాలు ఏదైతే పెళ్లి జరిగిన 15 రోజులకే హత్య జరిగింది. ఎవరిది? దిలీప్ అండ్ ప్రగతి అనే వాళ్ళది. వివాహానంతర హిందూ క్రతువుల్లో భాగంగా తనకు లభించిన నగదును సుపారీగా ఇచ్చి ఈ ప్రగతి ఈ ఘాతకానికి పాల్పడింది. చూడండి ఎంత విచిత్రమో. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ బలవుతుంది. ప్రతి 42% ఘటనలు పురుషులనే అధికంగా బాధ్యులుగా ఉన్నారు. స్త్రీలు కూడా ఈ రకంగా చూసుకుంటే ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారంగా స్త్రీలు, పురుషులు విపరీతంగా భాగస్వామ్యంగా అంటే ఒక వివాహేతర సంబంధం, పవిత్రమైన వివాహ బంధం కాస్త అపవిత్రంగా మారిపోతుంది. చిన్న చిన్న గొడవలకు విడాకులు అవుతున్నాయి. లీగల్గా అంటే సాక్రిఫైడ్ వివాహం అంటే పవిత్రమైంది, అది ఒకసారి కలిసినాక జంటలు విడిపోవడానికి లేదు హిందూ వివాహ చట్టం ప్రకారంగా. అది హిందూ వివాహ చట్టం ఒక పవిత్రమైన సాక్రిమెంటల్గా చూసుకుంటారు. ఇది క్రైస్తవ వివాహ చట్టమైనా, ఇస్లాం వివాహ చట్టమైనా సరే ఆ రకంగానే ఉంటాయి. ఒక మతం పునాదిగా ఏర్పడే వివాహ చట్టాలన్నీ కూడా ఒక సాక్రిమెంటల్ అంటే ఒక పవిత్ర బంధంగా ముడిపడి ఉండాల్సిన వాటి ప్రతి క్షణం కూడా అంటే క్షణం కూడా ఇవాళ నేరాలు ఘోరాలుగా మారిపోయినాయి. నేరాలు ఘోరాలుగా మారిపోయి ఏ రకంగా తయారైపోయిందంటే ఈ మొబైల్ యుగంలో భార్య భర్తను చూడడం కానీ, భర్త భార్యను చూడడం కానీ అసలు బంద్ చేసి మొత్తం సెల్ ఫోన్లు చూడడమే మొదలుపెట్టారు. సో ఈ రకంగా సెల్ ఫోన్ వల్ల కూడా ఇవాళ మొత్తం భార్య భర్తల మధ్య బంధం పోతున్నది. సెక్స్ కూడా నెలకు 2 సార్లు కూడా ఒకసారి యువకులు కూడా సెక్స్లో పాల్గొనలేదట. చూడండి ఎంత దుర్మార్గమో. అంటే ఇలా పిల్లల్ని ఉత్పత్తి చేయమని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు దక్షిణాదిలో తక్కువైపోయిందని చెప్పేసి అంటున్నాడు. మరొక వైపు మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా పిల్లల్ని కనండి అంటే నెలకోసారి కూడా కలవకపోతే, భార్యతో కలవకపోతే, భర్త భార్యలు కలవకపోతే పిల్లలు ఎక్కడ పుడతారు? సో నెలకోసారి అయినా భార్యాభర్తలు కలవకపోవడం వల్ల వాళ్ళ మధ్యలో ఫిజికల్ సంబంధాలు కానీ, మెంటల్ సంబంధాలు కానీ దూరం అవుతున్నాయి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళ శారీరక సంబంధాలు కలవకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు. సో పిల్లలు పుట్టకుండా వాళ్ళ మధ్య ఆప్యాయత పెరిగే అవకాశం లేదు. 1 నెల రోజులోనే విడాకులు అవుతున్న చరిత్ర ఉంది. 1 నెల రోజుల్లోనే కట్నం తీసుకొని ఆ కట్నం డబ్బులతోనే సుపారీ తీసుకొచ్చి చంపించిన చరిత్ర కూడా
ఇవాళ మనకు ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారంగా చూసుకుంటే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రగతి అనే ఆ, అమ్మాయి, అలాగే దిలీప్ అనే అబ్బాయి, ఈ ఇద్దరు కూడా పెళ్ళైన 10 రోజులకే హత్య చేయడం జరిగింది ఆ అమ్మాయి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే. అంటే ఈ రకంగా అంటే మానవ సంబంధాలు కాస్త వ్యాపార సంబంధాలు అయిపోయినాయి, ఆ వ్యాపార సంబంధాలు కాస్త టెక్నికల్ సంబంధాలు అయిపోయినాయి. ఇవాళ మొత్తం మనిషి సెల్ ఫోన్కే అడిక్ట్ అయిపోయాడు. మళ్ళా భార్యాభర్తలు కూడా సెల్ ఫోన్కే అడిక్ట్ అయిపోయారు, పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ మధ్యలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, మానవ విలువలు, శారీరక సంబంధాలు ఇవన్నీ పోయి కేవలము వ్యాపార సంబంధాలు, డబ్బు సంబంధాలు, లేదంటే ఆర్థిక సంబంధాలు, లేదంటే టెక్నాలజికల్ సంబంధాలు. అంటే ఇట్లా ఫోన్లలో మాట్లాడుకోవడము, ఫోన్లలో మెసేజ్లు పెట్టుకోవడము, ఫోన్లలోనే పలకరించుకోవడము, ఫోన్లలో వీడియో కాల్. అంటే నువ్వు విదేశాల్లో ఉంటే వీడియో కాల్లో చూసుకోవడం వేరు, కానీ ఒకే కుటుంబంలో ఉండి ఒకే ఇంట్లో ఉండి ఫోన్లలో పలకరించుకోవడం ఏంది? సో ఆప్యాయంగా ఒకరికొకరు మాట్లాడుకోవడము, పలకరించుకోవడం వల్ల ఆప్యాయత పెరుగుతుంది. సో ఆప్యాయత పెరగడం వల్ల ఆ కుటుంబం విలువలు, కుటుంబం యొక్క బంధుత్వం పెరిగి, కుటుంబం యొక్క ఆప్యాయత పెరిగి, కుటుంబంలో కలహాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇవాళ మొత్తంగా ఐక్యరాజ్య సమితి అధ్యయనం ప్రకారం ఏంటి అంటే 225 మంది భర్తలు చనిపోతుంటే ఏటా 275 మంది భార్యలు చనిపోతున్నారు. సో అంటే ఇలా దాదాపుగా భార్యలు భర్తలు ఇద్దరు కలిసి చనిపోవడానికి అంటే హత్యలు వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నది పరిస్థితి. ఇవాళ ప్రతికాడ వివాహేతర సంబంధం అనేది అసలు హిందూ వివాహ చట్ట ప్రకారం కానీ, ఇస్లాం వివాహ చట్ట ప్రకారం కానీ, క్రిస్టియన్ వివాహ చట్ట ప్రకారం కానీ అది నేరం. జనరల్గా వివాహేతర స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కొంత వెసులుబాటు కూడా, అందులో కూడా నేరమే. బట్ ప్రత్యేకంగా ఆ మ్యారేజ్ వల్ల బాగా ఈ మ్యారేజ్ అనేది సాక్రిమెంటల్ కాదు, ఓన్లీ కమర్షియల్ అగ్రిమెంటే. కానీ మిగతా వివాహ చట్టాల ప్రకారంగా ఇట్ ఈస్ ఎ సాక్రిమెంటల్, ఇట్ ఈస్ నాట్ కమర్షియల్ అగ్రిమెంట్. కమర్షియల్ అగ్రిమెంట్ వ్యాపార ఒప్పందం కాదు పెళ్ళి అంటే. పెళ్ళి అంటే వివాహ బంధం అనేది ఆధ్యాత్మిక ఒప్పందము. అంటే ఒక చర్చి వీటలు చర్చి వాళ్ళను, హిందూ టెంపుల్ వీటలు హిందువులను, అట్లాగే క్రిస్టియన్ అలాగే ముస్లింలను చేసుకోవడము. ఇట్లా వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ మతాల ఆచార ప్రకారంగా ఆ వివాహము అనేది ఒక గొప్ప సంబంధంగాను, ఆ కుటుంబం గొప్ప విలువలు ఉన్న సంబంధంగాను ఉంటుంది. కానీ కమర్షియల్ అగ్రిమెంట్లలో యూరోప్లో కానీ మిగతా దేశాలలో కానీ అది కేవలం ఒక వ్యాపార ఒప్పందమే పెళ్ళి అనేది. ఈ వ్యాపార ఒప్పందం వలన 4 రోజులు వీరితో కలిసి ఉంటారు, ఇంకోరితో కలిసి ఉంటారు, తర్వాత రకరకాలుగా ఆ అగ్రిమెంట్లు చెడిపోతాయి, హత్యలకు దారితీస్తుంది. కానీ ఇండియాకు వచ్చేసరికి కూడా ఆ పరిస్థితి దుర్మార్గంగా మారిపోయి వ్యాపార సంబంధాలుగా మారిపోయి, ముఖ్యంగా ఫిజికల్గా భార్యతో తృప్తి లేకుండా ఇతరులతో తృప్తి కోసము ఆ తాతాలాడుతూ పోర్నోగ్రఫీ చూసి తర్వాత రకరకాల పద్ధతుల ద్వారా భార్యకు దూరం కావడం వల్ల, భార్యకు భర్తకు దూరం కావడం వల్ల కూడా వాళ్ళు వేరే అబ్బాయిలకు అలవాటు పడడం వల్ల వివాహేతర సంబంధాలకు బాగా అలవాటు పడిపోయి సోషల్ మీడియాను చూసుకొని పోర్నోగ్రఫీ చూసి ఇట్లా చిల్లర బతుకంతా అయిపోతున్నది. వాళ్ళది విలువలు లేని బతుక అయిపోతున్నది, ఛిద్రం అయిపోతున్నాయి కుటుంబాలు. వాళ్ళు క్షణికావేశంలో విడాకులు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలకు బలవుతున్నారు, హత్యలు అవుతున్నాయి. సో కాబట్టి భారతదేశం యొక్క వివాహము, కుటుంబము వ్యవస్థ, వివాహ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైన వ్యవస్థగా ఉండేది. కానీ దాన్ని ఇవాళ అపవిత్రంగా మార్చేసి అన్యాయంగా వివాహేతర సంబంధానికి బలైపోతున్న కుటుంబాలు ఎన్నో, హత్యలకు గురవుతున్న కుటుంబాలు ఎన్నో. ఈ రకంగా చూసుకుంటే మనం దుర్మార్గానికి తావు తీసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడైనా మనం అట్లాంటి వాటికి స్వస్తి చెప్పాలి. తిరిగి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా కుటుంబ విలువలు, వివాహము, భార్యాభర్తలు, పిల్లలు వాళ్ళ విలువలను గమనించి ఖచ్చితంగా ఆ వైపు మనం తిరిగి భారతీయ వివాహ సంబంధాల ప్రకారంగా, అలాగే ఆధ్యాత్మిక వివాహ సంబంధాల లెక్కల ప్రకారంగా, అట్లాగే ప్రేమ వివాహాల సంబంధాల లెక్కల ప్రకారంగా ఒక మనిషి కలిసి ఉన్న తర్వాత చనిపోతే తప్ప విడిపోవడం కుదరని స్థితికి నెట్టబడాలి. అప్పుడే పెళ్లిగా అర్థం ఉంటుంది. ఆ దిశగా ఖచ్చితంగా మనం D6 డీజాక్ కూడా అలాంటి విలువల్ని కోరుకుంటుంది. ఆ దిశగా మనం అడుగులు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా వివాహము అన్నిటికంటే ఘనమైందని బైబిల్ గ్రంథం చెప్పినట్టుగానే, వివాహం గొప్పదని ఇస్లాం గ్రంథం చెప్పినట్టుగానే, వివాహం అతి పవిత్రమైనదని హిందూ గ్రంథం చెప్పినట్టుగానే ఈ పవిత్రమైన వివాహాన్ని కాపాడుకుందాం, పవిత్రమైన కుటుంబ వ్యవస్థను విలువల్ని కాపాడుకుందాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.